దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము పేజీ నంబర్ 157 తగ్గి 58వ వచనం. 58వ వచనం. అందరూ చదువుకుందాం ఒకసారి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఈ చిన్న మాటను ప్రభువు మన వినికిడిలో స్థిరపడినట్లు చేయునుగాక. ఆమెన్. కొరింథీ సంఘానికి దేవుని దాసుడు పౌలయ్య గారు రాస్తూ, ఆ కొరింథీ సంఘములో ఉన్నటువంటి ఆసక్తి చివరిలో ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఎప్పటికీ అనే మాట దరిదాపుగా మరి చాలామందికి ఎలాగ అర్థమవుతుందో తెలియదు, కానీ ఎప్పటికీ అది అట్లా ఉండని. రాజుల గ్రంథం తీయండి, చూడండి. మరలా 2వ రాజులు 2వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతా, గుర్తుపెట్టుకోండి. 9వ వచనం, లేక మీరే చదవండి, ఎట్లయినా మెలకు ఉంటుంది మీకు. వారు అక్కడికి ఆగల ఏలియా ప్రవక్త, ఎలీషా వ్యవసాయకుడు. ఎట్లా వ్యవసాయకుడు అని అంటే, అదే మొదటి రాజులు చూడండి, చూద్దాం ఈ సమయంలో. ఆ 2వ రాజులు అలా ఉంచుకొని 19వ అధ్యాయం, మొదటి రాజులు 19, మొదటి రాజులు 19వ వచనం. ఉండు తీసుకొని, అందరు తీసుకొని. మొదటి రాజులు 19 దొరికిందా? చదవండి మీరే. సువార్తమ్మ కింద పడిపోతావు, బయట పోయిరాపో, లేయిపో, చదువు. ఆగండి, ఎవరికి ఎవరు కనపడ్డారు? ఏలియాకు ఎలీషా కనపడ్డాడు. ఎట్లా కనపడ్డాడు? ముందుకు చదివితే అర్థం వస్తుంది. అతడు ఆగండి, ఇప్పుడు ఏలియా ఏ పనివాడని, ఎలీషా ఏ పనివాడని మనకు అర్థమవుతుంది, అంతే కదా. ఇప్పుడు ప్రభు పరిచర్యకు వస్తున్నాడు. ఏలియా ఏం చేస్తాడు? తోలుచుండెను అన్న తర్వాత
అంటే ఏలియాకు పరిచర్య చేసేవాడయ్యాడు. మనం ఏం చదువుకున్నాము? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో అంటే ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి అనే మాట. ఆసక్తి అనేది మనుషులను చూసి నేర్చుకునేది కాదు, అది ఆగిపోతుంది. ఆసక్తి అనేది ఎవరో చేస్తుంటే వాళ్ళని చూసి చేసేది కాదు, అది కాఫీ అవుతుంది, అది వేషధారణ అవుతుంది, అది ఎంతకేని స్థిరమైనది కాదు. ప్రభువు కార్యాభివృద్ధి యందు అనే మాట ఉన్నది అక్కడ. 1 కొరింథీ పత్రిక మీరు మరి ముచ్చిపెట్టినారో ఉంచుకున్నారో నాకు తెలియదు, కానీ ఎవరి కార్యాభివృద్ధి యందు ఎప్పుడు ఎప్పటికీ అంటే ఎప్పటికీ అంటే అది సులువు, మన భాషలోనే అది ఉండేది. అంటే ఆగిపోకుండా ఏమై ఉండాలి? ఆసక్తి. ఇప్పుడు ఇట్లా చెప్తాను, ఇక్కడ చూడి, మనకే ఆలోచనలు. ఏం ఆలోచనలు అంటే కొన్ని సంఘాలలో ఆదివారం పెడితే మరి మంగళవారం పెడితే మరి శుక్రవారం పెడితే మళ్ళీ ఆదివారం. ఇదే పద్ధతిలోనే మళ్ళీ కొందరు తమకు అనుకూలమైన రీతిగా అట్లా. ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి అనే దానికి సరిపోదు ఆ మాట. ఇప్పుడు దానియేలు భక్తుణ్ణి కనుక మనం చూసుకుంటే అతడు యథాప్రకారముగా ఆ మేడగదికి వెళ్ళి ఆ కిటికీలు తెరిచి అనుదినము 3 మోకాళ్ళుని ప్రార్థించుచుండేను అన్నమాట. అది ఆసక్తి. ఇదే కోణంలోనే షడ్రక్ మేషక్ అబేద్నెగోలను కనుక మనం తీసుకుంటే రక్షించినా దేవుడే, రక్షింపకపోయినా దేవుడే. అది ఆసక్తి. మను వదలితివి అన్నా, రెండైనా ప్రార్థనకి, అక్క పాప రండి ప్రార్థనకి. మొదట అందరిని పలకరించుకుంటా, అందరి ఎడల ఆసక్తి తగ్గకుండా, తిట్టినోళ్ళని, ఉంచినోళ్ళని, ప్రేమించినోళ్ళని, ప్రేమించనోళ్ళని, శత్రువుని, ఎవరేమన్నా అనుకోండి, అందరి పట్ల సహృదయం కలిగి అందరిని పిలవడం కొంతవరకు, అది ఆసక్తి కాదు. అందుకే బైబిల్ గ్రంథం అప్పుడప్పుడు మనల్ని ములుకోలతో పొడిచినట్లుగా కదిలిస్తుంది మనల్ని. శలకాల ఏటు వేరు, ములుకోల కుచ్చేది వేరు. ఇది సూటి మీద పొడుస్తుంది లోపలికి పోతే అట్లా ములికి. ఇది కొట్టేది ఏమిటి అని అంటే వాత పడుతుంది అంతవరకే. కనుక ఆసక్తి అనే విషయంలో గమనిస్తే ఎప్పటికీ ఆసక్తులే ఉండడని. ఇప్పుడు ఏలియా పోతూ షాపాతు కుమారుడైన ఎలీషా పనిచేస్తున్న పొలం దగ్గరికి వచ్చాడు. దేవుని ఆత్మ ఏలియాను తట్టి, నీ దుప్పటి ఆయన మీద వెయ్యి అని చెప్తే ఆ దుప్పటి ఎలీషా మీద వేశాడు. అతడు ఆ ఎడ్లను వదిలి ఏలీ దగ్గరికి వచ్చి, నేను పోయి నా తల్లిదండ్రులకు చెప్పి వస్తాను అని వచ్చాడు. వచ్చి ఇక గొర్తినాగల చేత వంట చేసి అవి చీలగొట్టి అందరికి భోజనం పెట్టి ఇక పరిచర్య చేసుకుంటూ ఏలియా ఎమ్మడు వెళ్ళాడు. ఏలియా ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు, నా వలన నీకేం కావాలి అంటే, చూడండి ఆ మాట నేను ముగిస్తాను, ఎక్కువసేపు చెప్పను. 2వ రాజులు 2వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాం. 2వ రాజులు చూడాలను ఉండు. 2వ రాజులు 2వ అధ్యాయం 9వ వచనం. 2వ రాజులు 2:9 దొరకలేదా? 9 ఏమంటాడు? వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు
నీ కొరకు నేనేమి చేయకూరుదువో దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చునట్లు దయచేయుమనెను. ఇది చాలా ఛాలెంజ్తో కూడిన మాట, రోషముతో కూడిన మాట. ప్రారంభములోనే నీవు ఎంత ఆత్మ కలిగి ఉన్నావో, దేవుని ఆత్మను, నాకు 2 పాళ్ళు కావాలి, నీలోని ఇంకా ఎక్కువ కావాలి. ఇది ఆసక్తి, ఇది ఆసక్తి. ప్రస్తుత దినాలలో నేనేం చెప్తాను మీకు ఏమిటి అనంటే, ఏదైనా ఏది చేసినా ప్రభువుకు చేసినట్లు చేయమని పౌలయ్య చెప్తున్నాడు. ప్రభువుకు చేసినట్లు, మీరు ఏది చేసినా ప్రభువుకు చేసినట్లు. ప్రభు కార్యం అన్నాం కదా, ప్రభువు కార్యాభివృద్ధి యందు. చూడండి, ఆ మాట చూపించి ముగిస్తాను నేను. వీలైతే పత్రికలేకి రండి. మీరు ఏది చేసినా ప్రభువుకు చేసినట్లు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 23 నుంచి మీరే చదవాల. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 23 నుంచి. పొందుదుమని గనుక ఆగండి. మీరు ఏది చేసినా ఎవరి నిమిత్తము అని కాక, ఇప్పుడు చూడి, సంఘాలలో పోటీ ఏముంటుందంటే, నేనే చేయాలా, ఇంకెవరు చేయకూడదు. ఇది దేవుని నిమిత్తం చేసేది కాదు. ఇది నేను చేయాలా, నేను కనపడాలా. మనం నిన్న ఏం చదువుకున్నామంటే, 1 కొరింథీ 8 మొదటి వచనంలో చివరన చూడండి ఆ మాట, ప్రేమ ఏమి కలగజేయును. చూడండి ఆ మాట, అందరూ చూడండి, అన్న చూడాలా. 1 కొరింథీ 8 మొదటి వచనంలో లాస్ట్లో ఉంది ఆ మాట, ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. 1 కొరింథీ 8 మొదటి వచనము చివరిలో, రే బాబాడు చూపి, ప్రేమ ఏమి కలగజేస్తుంది? క్షేమాభివృద్ధి. క్షేమము అనేది నేను మీకు మరొక చోట చూపిస్తా. అపోస్తుల కార్యం 9 క్షేమాభివృద్ధి కలగజేయను. అపోస్తుల కార్యం 9 30వ వచనం. ముప్పై ఒకటి చూడి, 31. గలిలయ ఆగుదాం. సంఘము ఏ వృద్ధి? క్షేమాభివృద్ధి. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఏమై ఉండాలి? ఎలీషా తగ్గిపోని విధంగా ఆసక్తిని పెంచుకొని ఉపేక్షించుకొని ప్రభువు కార్యము కొరకు, కొలసి పత్రిక చదువుకున్నాం కదా, మీరు ఏది చేసినా ఎవరి నిమిత్తము కాక, అది ఎవరి నిమిత్తమని ఉందా మాట? చూడు ఆ మాట చదువు. కొలసి 3:23 నుంచి చదువుకుంటూ వచ్చాము. 23, 24.
ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. ప్రభువు నిమిత్తం చేయాలని నీవే పని చేసినా. ఎలీషా ప్రభు పని కొరకు అడిగాడు, తన పని కొరకు కాదు. ఇక తన పని లేదు. ఆ గొర్తి నగలన్నీ కూడా సీలగొట్టి మాంసాన్ని వండి అందరికి భోజనం పెట్టి పరిచర్యకు వచ్చాడు. ఆసక్తి ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులు నైపుణ్యుడి. ఆసక్తి తగ్గిపోకూడదు. ఇప్పుడు చాలామంది ఆదివారం వస్తారు, ఇంకా మధ్యలో రారు. ఇది ఆసక్తి కాదు. కనాను స్త్రీ యొక్క ఆసక్తి ప్రభు ద్వారా ఏం పొందిందంటే 15:28 చూడండి. మత్తయి సువార్త 15:28. మత్తయి సువార్త 15:28. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఎవరు అవతల కూర్చునండి? అది అమ్మా నీ విశ్వాసము ఎటువంటిది అంటే, ప్రారంభము నుంచి ఆమె ఆసక్తి కుక్క పిల్లలన్నా ఇడిచిపెట్టలేదు, నేను యజమాని పిల్లల దగ్గరికి వచ్చినానన్నా ఇడిచిపెట్టలేదు, నశించిన వారి దగ్గరికి వచ్చినానన్నా విడిచిపెట్టలేదు. ఏ విధము చేతనైనా ప్రభు ద్వారా ఆమె మెప్పు పొందింది. అమ్మా నీ విశ్వాసము ఎట్లా గొప్పది అని అంటే, యజమాని పిల్లలు రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అంటే, ఈమె ఎట్లా దాన్ని వ్యాఖ్యానం చేసిందంటే, ఈమె ఎట్లా స్పీచ్ ఇచ్చిందంటే, ప్రభు చలించిపోయాడు. ప్రభు హృదయం కదిలిపోయింది. అవును ప్రభువా, నువ్వు చెప్పిన మాట సత్యమే, నేను ఒప్పుకుంటాను. అయితే యజమాని పిల్లలు బల్ల మీద తింటున్నప్పుడు కొన్ని ముక్కలు పడతాయి కదా కింద. ఆ ముక్కలు ఎవరు తినేది? కుక్క పిల్లలే కదా. మరి నాకెయ్యి అవి ఉన్నాయి కదా ముక్కలు. అమ్మా నీ విశ్వాసము గొప్పది. అది ఆసక్తి. అందుకొరకే కార్యారంభము కంటే, ప్రసంగి గ్రంథం చూడండి, ప్రభు కార్యమును గూర్చి ఎప్పటికీ ఆసక్తులే ఉండుడి అంటాడు. ప్రసంగి గ్రంథం తీసిన వారు చదవండి, మీరు టిక్కేసుకొని ఉంటారు. దొరికిందా? ఏమో దొరకలేదా? ప్రభువు కార్యము విషయంలో 7 ప్రసంగి 7 రౌండ్ చేసుకోండి. అది 8వ వచనం. 7:8 కార్యారంభము కంటే కార్యము ముగించే అంతవరకు ఎలీషా 2 పాల ఆత్మ అడిగాడు. కనాను స్త్రీ వచ్చి, కనానీయులు రాకూడదు ప్రభు సన్నిధిలోకి, ఆ విధంగా ధర్మశాస్త్రం చెప్తున్నది. కానీ ఆమె వచ్చింది, వచ్చి పని ప్రారంభించి ముగించుకున్నది, మెప్పు పొందింది ఆమె. కాబట్టి నేను చెప్పేది, కొలసి పత్రికలో మనం చదువుకున్నాం కదా, 3:23-24 మీరు ఏది చేసినా ఎవరి నిమిత్తమని? మనుషుల నిమిత్తము కాక, మనుషులు పొగిడేటందుకు గాక, మనుషులు చూసేటందుకు గాక, అది ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా. ఇది ఆసక్తికరమైన పని. చదవండి ఆ మాట, తీసింటే చదవండి. నువ్వు ఏదైనా చెయ్యి, మందిరంలో దేవుని పని ఏదైనా చెయ్యి, అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా, అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో చేయుడి. అసంపూర్ణం కాదు, అసంపూర్ణం కాదు. అందుకొరకే కార్యారంభము కంటే, కొంతమంది ఏం చేస్తారు తెలుసా,
పని ఏదన్నా ఒకటి మందిరంలో మొదలు పెడతారు, ఎవరన్నా ఓ మాట అనే పాటికి తుసుక్కుమని వెళ్ళిపోతారు. అంటే సైకిల్ కదా పంచర్ అయినట్లా, టైర్ కదా, బస్ టైర్ కదా, పుష్ అని పంచర్ అయినట్టుగా. అది సరికాదు. ఇంకా కొంతమంది ఎట్లుంటారంటే, ఇప్పుడు ఇది రబ్బర్ స్పాంజ్ అనుకోండి, కప్ అనుకోండి, దీంట్లో రబ్బర్ ఉంటుంది, అందులో నీళ్ళు ఉంటాయి, నీళ్ళు కనపడవు. ఎక్కడ చూడే నీళ్ళు కనపడవు, ఇట్లా ఒత్తితే ఏం కనపడతాయి? చాలామంది స్పాంజ్ లాగా ఉంటారు, ఒత్తితే పని చేస్తారు, లేకపోతే లేదు. అది ఆసక్తి కాదు, అది ఆసక్తి కాదు. ప్రారంభించినది మొదలుకొని చివరి దాకా నువ్వు కొనసాగించాలి. అందుకొరకే ఒక్క మాట లూకా సువార్త చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయం అనుకుంటాను, 50వ వచనం చూడు. 50 అన్నా 52 అన్నా? లూకా సువార్త 52 9 తీసిన వారు చదవండి. నాగటి మీద ఉమ్. 62 చూడన్నా, 52 కాదు, 62 కదా. 9:62. చాలు. ఆ కనాను స్త్రీ ప్రభు చెప్పే మాటలకు విసుగు చెంది వెనక్కిపోయింటే గొప్ప విశ్వాసం ఆమెలో ఉన్నట్లుగా కనబడదు. నేను వెళ్ళిపోతున్నాను, నీకేం కావాలి అని ఏలి అడిగినప్పుడు ఏం చేతప్ప నీ ఇష్టమేమన్నా అని అంటే అది పట్టుదల కాదు. నీవు పొందిన ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయాలి. చూడు ఆ మాట చదువు, 2వ రాజులు 2:9 త్వరగా. 2వ రాజులు 2:9. నీకు కలిగిన ఆత్మలో అంటే సమానంగా పని తక్కువ చేయకూడదు అనేది అక్కడ కనబడుతుంది. కార్యదీక్ష, నిలకడ అనేది, కదలని వారు అనేది ఒక పట్టుదలను సూచిస్తుంది. ఈ మాట మనం కొలసి పత్రికలో చదువుకున్నాం కదా, మీరు ఏది చేసినా మనుషుల నిమిత్తము కాక ఎవరి నిమిత్తము. ఇప్పుడు 2 పాల ఆత్మ ఎందుకొరకు అడిగాడు? దేవుని కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. కార్యము సఫలము చేసే నీకు మహిమ ఘనత యుగములకు. నా కృషి చేత కాదయ్యా, ఏదైనా నీ కృప చేత. కార్యారంభము కంటే మొదలు పెట్టద్దు, నాగటి మీద చేయబెట్టి వెనక్కి చూడద్దు. ఎలీషా ఉండకూడదని తీసివేసి ఇంకా ఏలియాను వెంబడించాడు. చిన్న బుద్ధి, చిన్న మనసు, కించిత్త బుద్ధి, చిన్న మనసు, ఓడిపోయే మనసు, కృంగిపోయే మనసు, సోలిపోయే మనసు, విరిగిపోయే మనసు, నిరాశపడే మనసు, అసహ్యపడే మనసు, ఇవన్నీ పనికిరావండి దేవుని పనిలో. పౌలు ఒక మాట అన్నాడు, ఎప్పుడెప్పుడు సంతోషిస్తాడంట అంటే ఆయన చూడండి ఆ మాట 2వ కొరింథీ 12వ అధ్యాయము. ఎంత బాగుంది ఆ మాట, అందరూ చూడండి. 2వ కొరింథీ 12వ అధ్యాయము వచనము 10. దానిలోనా 2వ కొరింథీ 12:10. నేను ఎప్పుడు బలహీనుడను, అప్పుడే బలవంతుడను.
క్రీస్తు నిమిత్తము అన్నీ ఉంటేనే కాదు, బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఐ ఆమ్ హ్యాపీ క్రీస్తు నిమిత్తము. చదువు దానిలోనే గట్టిగా బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను. అది క్రైస్తవుని నిరీక్షణ. అందుకొరకే ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. వానకాలం కానీ, చలికాలం కానీ, ఎండాకాలం కానీ, మరణకాలం కానీ, రోగాల కాలం కానీ, ఆకలి ఉన్నప్పుడు కానీ, ఆకలి లేనప్పుడు కానీ, దుప్పటి ఉన్నప్పుడు కానీ, దుప్పటి లేనప్పుడు కానీ, ఉన్నప్పుడు కానీ, లేనప్పుడు కానీ, రోగం ఉన్నప్పుడు కానీ, ఆరోగ్యం ఉన్నప్పుడు కానీ, ఎప్పుడు 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 అది ఆసక్తి. ఇక్కడ మొక్కకుంటే అగ్నిగుండమే, 30 దినాల వరకు ఇక్కడ చెప్పకుంటే సింహబోనే. విడిచిపెట్టలేదు వాళ్ళు. అందుకొరకు వాళ్ళ నిరీక్షణ ఏమిటంటే, ఆ పాట దరిదాపు కంటే ఇప్పుడు ఎవరు పాడర్లేండి. కొంతమందిని అడిగాను, బాగా సింగర్స్ అని చెప్పుకునే వాళ్ళకి, ఇది పాడండి అంటే అది మాకు రాదయ్య అన్నారు. నేను చాలా సిగ్గుపడ్డాను. దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా ఉన్నాడు, తోడుగానున్నాడు, తోడుగా ఎల్లప్పుడు ఎల్లప్పుడు. నేను ఈ పాట ఎప్పుడు నేర్చుకున్నాను తెలుసా? సామెలు లేడా, మా అమ్మ కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే కుటుంబ ప్రార్థన అదే, చర్చి ప్రార్థన అదే. మా అమ్మ నాన్న వాళ్ళు పని చేసేటప్పుడు చర్చిలు లేవు, పూర్తి బానిస బ్రతుకు మన వాళ్ళది ఏడ చూసినా కూడా. అటువంటి సమయంలో ఇంటికాడ ప్రార్థన పెడితే ఆ సామెలు అంత వయసులో ఉన్నప్పుడు, ఇప్పుడు పాడే పాటలన్నీ అప్పుడువే. అప్పుడు సియోను గీతాలు ఇక అంతటా ఫేమస్, ప్రతి సంఘస్థులు పాడేవాళ్ళు. ఇప్పుడు ఎత్తి చూపుతారు ఇవే పాడాలా అన్నట్టుగా. అది సహృదయం కాదు. క్రీస్తుని గూర్చి ఏ నామం కలిగి ఉన్నా, ఏ పాట ఉన్నా పాడవలసిన వారమై ఉన్నాం. దావీదు సింహమునే ధరించి, దావీదు సింహమునే ధరించి, గొల్యాతును మార్చినను, సౌలు చేత రుమాబడినప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ అనుభవంలోకి రావాలను. వస్తుమే పోతుమే ఇవంతా నార్మల్ భక్తి. ఇదంతా దీనివలన నీకేం ప్రయోజనం దొరకదు. రైతుకు చూడండి, పొలంలోకి పోయి తిరిగితే చెమట రాదు, కష్టపడి పనిచేస్తే వానికి హాయిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, నీళ్ళు పోసుకున్నట్టు ఉంటుంది. ఆ చెమట, ఆ ఉప్పు నీళ్ళ దాహం అదంతా బయటికి పోయినప్పుడు ఫ్రెష్ అవుతాడు. ఒక గల్లి సాములో బాగా నలుగురితో కొట్టించుకున్నట్టు ఉంటుంది. కనుక దేవుని సన్నిధి అనేది మనకు ఎల్లప్పుడు 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 ఎల్లప్పుడు. అందుకొరకు ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ. నేను బైబిల్ చదివినప్పటి నుంచి నేను ఎన్నడూ ఖాళీగా లేనండి. నిత్యం పోరాటం, లోపల లోపల పోరాటం ఫిల్టర్ అవుతూనే ఉంటుంది, ఫిల్టర్ అవుతూనే ఉంటుంది, ఫిల్టర్ అవుతూనే ఉంటుంది. ఎక్కువగా నా కుటుంబం గురించి 2022 నా భార్య చచ్చిపోయినప్పటి నుంచి రోజు ఫిల్టరే, రోజు ఫిల్టరే, రోజు ఫిల్టరే. నీకుందా ఇది? నీ కుటుంబం గురించిందా? నీకంతా అలసట వచ్చిపోతుంది. ఆ పని ఈ పని ఈ పని ఆ పని చేసుకుంటూ ఉండేలోగా వాడు ప్రార్థనకు వచ్చే చింత ఉండదు, వాడు వస్తాడా చింత ఉండదు, వాని రక్షణ చింత ఉండదు, వాని పశ్చాత్తాపం చింత ఉండదు, వాని కథనే చింత ఉండదు. చాలా కష్టమండి. ఇది పోరాటము, ఇది యుద్ధము. నువ్వేడుదా అనుకున్నావు,
ఏదో ఒక అయ్యే కూలిపోయి వచ్చి 10 రూపాయలు సంపాదించుకొని అది ఇది కొనుక్కొని వండుకొని తిని పండుకొని మళ్ళీ పొద్దున్నే పోయేది. అట్లా కాదు. ఏబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదువు. ఏమనుంది త్వరగా? ఏబు గ్రంథం 7వ అధ్యాయం. ఓ నా సోదర వెనుకంజవేయకు, ఓ నా సోదరి వెనుకంజవేయకు, నీవాత్మయుద్ధములో జయమందుము, నీవాత్మయుద్ధములో జయమందుము. లోకస్తులంతా నిద్రించుచుండగా, లోకస్తులంతా నిద్రించుచుండగా మోకాళ్ళపై యేసు కొండపై నుండే, అరెరెరె మోకాళ్ళపై యేసు కొండపై నుండే, నీవును ప్రార్థన శక్తి నొందుమా. ఆ శక్తి ఉంటే నీకు ఇవ్వబడిన కుటుంబ విషయం నువ్వు నలుగుతావు. ఇంతకుముందు కొర్రలు గుండు కింద వేసి రుబ్బెట్టోళ్ళు. ఏమిటి కింద? సిమెంట్ చేయాలంటే అది గానుగా శుద్ధ పేడ మన్ను అంత కలిపి గార రుద్దేటోళ్ళు. నల్లగల్ల బాగా. ఏం మరి ఆసక్తి పెరగకపోతే కష్టం. ముందు మన కుటుంబాల విషయం చూసుకోవాలి. ప్రభు కోరేది అదే. నీకు ఇచ్చాడు కుటుంబం. భార్యనిచ్చినాడా? భార్యనిచ్చినాడా? భార్యకు ఎవరినిచ్చినాడు? భర్తనిచ్చినాడు కదా. వీళ్ళిద్దరికి ఎవరినిచ్చినాడు? సంతానంనిచ్చినాడు. గర్భఫలం ఎవరిచ్చి సంతానము? యెహోవా ఇచ్చాను. అవును. వారిద్దరు ఏ శరీరము? కాబట్టి కుటుంబం కొరకు పాకలాడకపోతే, కుటుంబం కొరకు కష్టపడకపోతే, ఏదేదో బాహ్యంగా ఏదేదో లోకరీతిగా నేనేం చెప్పగలుగుతున్నానంటే, మొన్న రాత్రి విన్నాం ఆత్మరక్షణ గొప్పది. ఆదివారం ఉదయం విన్నాం. అన్నీ ఉన్నా లేకపోయినా నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను. హబక్కూకు 3:17 ఈ పాటికి పోయిండాలాటికే. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. 18 చదువు. అంతా అక్కడి నుంచి వద్దు, రట్మనతి 18వ వచనం. ఎట్లా? 2వ లైన్లో ఏముంది? నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేనేం చేస్తాను? ఆనందమే ప్రభు యేసుని స్తుతించుట. మీరు అన్నం తినలేరులే, నేనంటే ఫుల్ తినాను కాబట్టి. నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను ఆనందించాను. అది భక్తుల నిరీక్షణ, అది భక్తురాలు యొక్క నిరీక్షణ. శాశ్వతమైనది, స్థిరమైనది, అస్థిరము కానిది, నిలకడగా ఉండునది, స్థిరమైన పునాది. క్రైస్తవుని యొక్క సవాలిది. సరే, మంచిది. ప్రార్థన చేసుకుందాం. ఒకరి